testing. So okay, one by one. We created view and materialized view based on one table. Okay, when we drop a table, what will happen to view and materialized view? ఈరోజు అడిగినారు కదా క్వశ్చన్, నువ్వు చెప్పిన ఆన్సర్ ఆల్మోస్ట్ కరెక్టే. ఓకేనా, ఒక టేబుల్ బేస్ చేసుకొని వ్యూ ఒకటి మెటీరియల్ వ్యూ క్రియేట్ చేసుకున్నాము. క్రియేట్ చేసినప్పుడు సో మేము బేస్ టేబుల్ నేను డ్రాప్ చేసేసినాను అనుకున్నాం. డ్రాప్ చేసేస్తే ఏమవుతుంది అంటే, సో ఏమవుతుంది, రెండు డ్రాప్ ఏమి అవ్వవు. మెటీరియల్ వ్యూను డ్రాప్ అవ్వదు, మెటీరియల్ వ్యూ కూడా డ్రాప్ అయితే అవ్వవు. సో వ్యూలో ఏమవుతుంది, సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు టేబుల్ ఉండదు, అన్డిఫైన్డ్ కాలం నేమ్స్ అన్నీ వచ్చేస్తాయి. అన్డిఫైన్డ్ కాలం నేమ్స్ అన్డిఫైన్డ్. ఓకేనా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆ వ్యూ కొట్టినామంటే అన్డిఫైన్డ్ ఎర్రర్ వచ్చేస్తుంది. అదే మెటీరియల్స్ వ్యూ అనుకో, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అదే మెటీరియల్స్ వ్యూ కొడితే డేటా ఉంటుంది. డేటా ఉన్నప్పుడు రీఫ్రెష్ అవ్వదు, అంతే. సో చూద్దాం, ఒక టేబుల్ ఒకటి క్రియేట్ చేస్తాను. క్రియేట్ టేబుల్ EMP DMY టెస్ట్ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP. టేబుల్ ఒకటి క్రియేట్ అయింది. టేబుల్ క్రియేట్ అయింది. నేను వ్యూ ఒకటి క్రియేట్ చేస్తాను. పైగా ఉన్నాయా మెసేజా? నేను క్లాస్లో చెప్తా ఉంటే మళ్ళీ ఫోన్ నొక్కుంటారు, తలకాయ చూస్తారు, అట్లా చూస్తారు. క్రియేట్ వ్యూ, వ్యూ నేమ్ ఏంటి, ఏదో ఒకటి EMP DMY VW ఏంటిది DMY యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP DMY TEST. సో ఇదే సేమ్ టేబుల్. ఓకేనా, నేను ఒక వ్యూ ఒకటి క్రియేట్ చేసినాను. క్రియేట్ చేస్తే సో సేమ్ మెటీరియలైజ్డ్ వ్యూ కూడా ఒకటి క్రియేట్ చేస్తాను. వ్యూ మెటీరియలైజ్డ్ వ్యూ, ఇది క్రియేట్ మెటీరియలైజ్డ్ వ్యూ క్రియేట్ చేసినాను. మెటీరియలైజ్డ్ వ్యూ కూడా క్రియేట్ చేసినాను. సో ఇక్కడ వ్యూ క్రియేటెడ్, ఇక్కడ మెటీరియల్స్ వ్యూ కూడా క్రియేటెడ్. ఓకేనా, ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. సో ఎప్పుడన్నా క్వశ్చన్స్ అడిగితే మీరే చేసుకోవాలి ఇవన్నీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ, వ్యూ డేటా వస్తూ ఉంది. ఓకేనా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ MV. సో నెక్స్ట్ డేటా అయితే ఉంది. సో ఇది మెటీరియల్ వ్యూ ఏమైంది, బై డిఫాల్ట్ బిల్డ్ ఇమీడియట్, ఆన్ డిమాండ్, కంప్లీట్ రిఫ్రెష్ మెథడ్ అన్నీ వచ్చేసాయి. బై డిఫాల్ట్ అన్నీ వచ్చేసాయి. సో మెటీరియల్ వ్యూ ఉంది. సో ఇప్పుడు నేనేం చేయాలి, నేను దేన్ని డ్రాప్ చేయాలా, టేబుల్ని డ్రాప్ చేయాలా. డ్రాప్ టేబుల్, దిస్ వన్. టేబుల్ డ్రాప్ చేసేసినాము. సో టేబుల్ డ్రాప్ చేసి మళ్ళీ వీటిని ఎగ్జిక్యూట్ చేస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ VW అంటే ఏంది, వ్యూ ఏమైంది, హ్యాస్ అన్ ఎర్రర్. ఏమైనా అటెంప్ట్ టు ఎగ్జిక్యూట్ ఏ స్టోర్డ్ ప్రొసీజర్ ఆర్ యూజ్ ఏ వ్యూ దట్ హ్యాస్ ఎర్రర్. ఓకేనా, ఆ వ్యూ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, ఆ వ్యూ ఏమో ఎర్రర్ ఉంది. షిఫ్ట్ F4 ఆ టేబుల్ మీద. సో షిఫ్ట్ F4, కాలం నేమ్స్ అన్నీ ఉన్నాయి. డేటా టైప్ అన్డిఫైన్డ్. ఎందుకు అన్డిఫైన్డ్ అంటే ఏ టేబుల్ నుంచి అనేది రాలే. సో ఆ సోర్స్ ఏం లేదు. ఓకే, డీటెయిల్స్కి వెళ్తే సో ఇక్కడేమో ఉంది, క్వరీ ఉంది కానీ టేబుల్లో ఆ టేబుల్ లేదు, కాలం నేమ్స్ లేవు. సో అన్డిఫైన్డ్ అయిపోయింది. సో ఇది మెటీరియల్స్ వ్యూ ఉంది. సో ఇది కూడా డేటా వస్తూ ఉంది. ఏమవుతుంది ఇక్కడ, గివింగ్ ఎర్రర్. ఇదేంది, షోయింగ్ డేటా చూపిస్తూ ఉంది. సో నేను రీఫ్రెష్ చేసినాను అనుకో, రీఫ్రెష్ ఎలా చేస్తాం, DBMS_MView.refresh సింగిల్ కోర్స్లో. సో MView నేమ్ రీఫ్రెష్ చేస్తున్నాను. ఏమైంది, టేబుల్ ఇది ఎర్రర్ స్టార్టింగ్ అంటే EXEC ఎగ్జిక్యూట్ చేయలేదు. EXEC
ఎగ్జిక్యూట్ చేయాల. ఏమొచ్చింది? టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఆ తర్వాత నేను సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అనుకో, ఉంది, రీఫ్రెష్ అవ్వడం లేదు, డేటా అట్లానే ఉంది. సో వ్యూలోకి మాత్రం డేటా రాలే. సో మళ్ళీ నేను టేబుల్ క్రియేట్ చేసినానంటే వ్యూకి ఏం చేయాల్సింది? మళ్ళీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అంటే వ్యూ వచ్చేస్తుంది. ఓకేనా? నేను మళ్ళీ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేస్తాను అనేది కింద రాస్తాను. నేను మళ్ళీ టేబుల్ నేను క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసిన తర్వాత క్రియేట్ అయిపోయింది, బేస్ టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ వ్యూ క్రియేట్ అయ్యింది, డేటాబేస్లో ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆ వ్యూ కొడితే చాలు, మనం ఏం చేయాల్సిన పని లేదు, డేటా వచ్చేసింది. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు ఏమవుతుంది? వ్యూ మాత్రం ఎర్రర్ ఇస్తుంది. సెలెక్ట్ స్టేట్మెంట్ ఏమైనా ఎగ్జిక్యూట్ చేస్తే వ్యూలో ఎర్రర్ ఇస్తుంది. మెటీరియల్ వ్యూలో డేటా లోడ్ అయిపోయింది, వీ కెనాట్ రీఫ్రెష్ చేసి ట్రై చేస్తే టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అన్నది వస్తుంది. అర్థమైందా ఇది? నెక్స్ట్ క్వశ్చన్. వెన్ వీ క్రియేట్ ఎ టేబుల్ విత్ ప్రైమరీ కీ ఆర్ యూనిక్, విచ్ ఇండెక్స్ విల్ బీ క్రియేటెడ్ ఆటోమేటికల్లీ? ఏ ఇండెక్స్ క్రియేట్ అవుతుంది అంటే యూనిక్ ఇండెక్స్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? యూనిక్ ఇండెక్స్ క్రియేట్ అవుతుంది. వెన్ వీ డ్రాప్ ఎ టేబుల్ వాట్ విల్ హ్యాపన్ టు ఇండెక్స్? ఏమవుతుంది అంటే ఇండెక్స్ కూడా డ్రాప్ అయిపోతుంది. ఓకేనా? ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఈ టేబుల్ని నేను డ్రాప్ చేసేస్తాను. ఏ టేబుల్ అది? నేను డ్రాప్ చేసేస్తున్నాను. వై వీ యూస్ టు క్రియేట్ మెటీరియల్స్ వ్యూ అని అడిగినాడు ఈరోజు వచ్చినాం. టు ఓవర్కమ్ పర్ఫార్మెన్స్ ఇష్యూ ఒకటి. ఓకేనా? ఇది కైండ్ ఆఫ్ స్నాప్ షాట్. పర్ఫార్మెన్స్ ఇష్యూ ఉన్నప్పుడు మేజర్గా క్రియేట్ చేసుకుంటాను. ఓకే, డ్రాప్ చేస్తున్నాను. నేను మళ్ళీ ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ టేబుల్ emp_dmy_test. సో బ్రాకెట్లో ఏదో emp నంబర్ ఈ నేమ్ varchar2 of 20. నంబర్ ఏంటిది? ప్రైమరీ కీ క్రియేట్ చేస్తానండి. టేబుల్ క్రియేట్ అయింది. సో ఏమేమి క్రియేట్ అయినా ఎలా తెలుస్తుంది? ఏమేమి క్రియేట్ అయినా డేటాబేస్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆల్ ఆబ్జెక్ట్స్, JCTS ఆబ్జెక్ట్స్లో ఒక ఆర్డర్లో ఉండదు. సో ఆర్డర్ బై క్రియేటెడ్ అంటే ఎప్పుడు క్రియేట్ అయింది? డిసెండింగ్ ఆర్డర్ అంటే ఈరోజు అనేది హయ్యెస్ట్ కాబట్టి. ఓకేనా? సో EMP టెస్ట్ దాంతోపాటు ఈ రెండు ఇప్పుడు క్రియేట్ అయినాయి. ఓకేనా? సో చూద్దాం. సెకండ్స్ 725.02 సో క్రియేట్ అయినాయి. సో ఇండెక్స్ నేమ్ ఏంది? అది sys_c00. బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. ప్రైమరీ కీ కాలం మనం పెట్టంగానే ఇండెక్స్ కూడా క్రియేట్ అయిపోతుంది బై డిఫాల్ట్, యూనిక్నెస్ కోసం. సో చూసినావా? యూనిక్ కన్స్ట్రైంట్ వైలేటెడ్ ఎలా వస్తుంది అంటే ఇండెక్స్ ఏదైనా డూప్లికేట్ వాల్యూస్ ఎంటర్ చేస్తే వస్తూ ఉంది కదా. సో బై డిఫాల్ట్ ఇండెక్స్ కూడా క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? ఏం ఇండెక్స్ ఇది? ఎలా తెలిసింది యూనిక్ ఇండెక్స్ అనేది? ఎక్కడ లేదా? సో ఈ ఇండెక్స్ని కాపీ చేసుకొని ఆల్ ఇండెక్సెస్లో వెతకాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆల్ _indexes వేర్ ఇండెక్స్ నేమ్ ఈక్వల్ టు ఇది. అర్థమవుతుందా? ఆల్ ఆబ్జెక్ట్స్లో అంటే అన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఈ ఇండెక్స్ క్రియేట్ అయింది. ఏం ఇండెక్స్ ఇది? యూనిక్ ఇండెక్స్ క్రియేట్ అయింది. ఓకేనా? యూనిక్ ఇండెక్స్ క్రియేట్ అయింది. సో ఏంది ఇప్పుడు ఆన్సర్ ఏంది దీనికి? యూనిక్ ఇండెక్స్ విల్ బి క్రియేటెడ్.
యూనిక్ ఇండెక్స్ విల్ బి క్రియేటెడ్. హౌ ఎలా తీసుకుంటాం? ఆల్ ఆబ్జెక్ట్స్ టేబుల్లో ఎతుకుతాం. సో ఇప్పుడు వచ్చింది యూనిక్ ఇండెక్స్. సో ఇప్పుడు నేను టేబుల్ని డ్రాప్ చేస్తాను. టేబుల్ డ్రాప్ చేస్తున్నాను. డ్రాప్ టేబుల్. అది ఇండెక్స్ ఏ టైప్? అది ఏం టైప్? ఇండెక్స్లో డిఫరెంట్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను చెప్పింది ఏంది? బి ట్రీ, బిట్ మ్యాప్స్. బి ట్రీ, బిట్ మ్యాప్. నెక్స్ట్ ఇండెక్స్ ఇంకేమున్నాయి? యూనిక్ ఇండెక్స్. అదే కదా నేను చెప్పినాను. యూనిక్ ఇండెక్స్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ టేబుల్ డ్రాప్డ్ డ్రాప్ అయ్యింది. చూద్దాం ఆల్ ఆబ్జెక్ట్ టేబుల్లో ఉందా? ఆల్ ఆబ్జెక్ట్ టేబుల్లో ఇది ఉందా? లేదు. ఇండెక్స్లో కూడా ఇక్కడ అదే అయిపోయింది. డేటా అవసరం లేకపోతే లేదు, వెళ్ళిపోయింది. అర్థమైందా? వాట్ హ్యాపెన్? వాట్ ఏమవుతుంది ఆన్సర్లో? ఇండెక్స్ ఆల్సో బి డ్రాప్. సో టేబుల్తో పాటు ఇండెక్స్ కూడా డ్రాప్ అయిపోతుంది. ఓకేనా? టేబుల్తో పాటు ఇండెక్స్ కూడా డ్రాప్ అయిపోతుంది. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చిందా? సో ఏదన్నా టేబుల్లో ప్రైమరీకి యూనిక్ మనం కానీ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా యూనిక్ ఇండెక్స్ కూడా క్రియేట్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. మనం ఏం సపరేట్ క్రియేట్ చేయాల్సిన పని లేదు. యూనిక్ ఇండెక్స్ మనం మాన్యువల్గా ఎప్పుడు క్రియేట్ చేస్తామంటే యూనిక్ కన్స్టెంట్ ఏం లేకపోతే, ప్రైమరీ కీ కన్స్టెంట్ లేకపోతే అప్పుడు క్రియేట్ చేసుకుంటాం యూనిక్ ఇండెక్సెస్. సో ఇండెక్స్ మన టేబుల్ డ్రాప్ చేస్తే ఇండెక్స్ కూడా డ్రాప్ అయిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్, కెన్ వి క్రియేట్ ఫారెన్ కీ కన్స్టెంట్ ఆన్ యూనిక్ కీ కాలం? ఓకేనా? కెన్ వి క్రియేట్ ఎ ఫారెన్ కీ కన్స్టెంట్ ఆన్ యూనిక్ కీ కాలం? నార్మల్గా ఏం చేస్తాము? పేరెంట్ టేబుల్లో ప్రైమరీ కీ పెడతాము, చైల్డ్ టేబుల్లో ఫారెన్ కీ క్రియేట్ చేస్తాం. సో ప్రైమరీ కీ బదులు యూనిక్ కీ యూజ్ చేయొచ్చా? యూనిక్ యూజ్ చేయొచ్చా? యూనిక్ యూజ్ చేయొచ్చా? అదే యూనిక్ యూజ్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎస్ we can create foreign key on based on unique key column. ఎలాగ ఎగ్జాంపుల్ చెప్తాం. క్రియేట్ టేబుల్ డిఈపిటి డిఎంవై అనుకున్నాం. డబ్ల్యూ టేబుల్ డిఈపిటి నంబర్ ఏంటది? యూనిక్. డి నేమ్ వేర్ క్యార్ 2/20 జస్ట్ చాలు. టేబుల్ క్రియేట్ అయింది, యూనిక్ క్రియేట్ అయింది. సరే యూనిక్ అయిందా? ఇప్పుడు నేను చైల్డ్ టేబుల్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ టేబుల్ EMP_DMY ఏంది? EMP నంబర్ ఇది ప్రైమరీకి ఉన్న అది పక్కన పెడితే నెక్స్ట్ డిఈపిటి నంబర్. సో ఎలా రెఫరెన్సెస్ ఇస్తాము? రెఫరెన్సెస్ DEPT_DMY ఆఫ్ బ్రాకెట్లో డిఈపిటి నంబర్. క్రియేట్ అవుతుందా? క్రియేట్ అయింది. as we can create. ఓకేనా? we can create. ఓకేనా? అంటే పేరెంట్ టేబుల్లో ప్రైమరీ కీ ఒకటే కాదు, యూనిక్ ఉన్నా కూడా మనం రెఫరెన్సెస్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? రెఫరెన్సెస్ అక్కడ నుంచి తీసుకోవచ్చు. అర్థమైందా? ఓకేనా? నల్ ఇస్తాము. నల్ మనం చైల్డ్లో కూడా ఇస్తాము. నల్లని చైల్డ్లో కూడా నల్ అలో చేస్తుంది కదా. చైల్డ్ టేబుల్ కూడా నల్ అలో చేస్తుంది. ఏది ఇంతకుముందు చెప్పినా కదా, ఆ క్వశ్చన్ ఎప్పుడో వచ్చేసింది.
ఓకేనా? ఇప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ వాళ్ళు ఓకే. ఏమన్నా క్వశ్చన్సా? అర్థమవుతుందా? ఏమని? అది కింద Q6. సో ఆర్డర్ బై కాలం నేమ్ ఉంటుంది. కాలం నేమ్ if we have null values in column, which one null values are null values will come first or last. ఫస్ట్ వస్తుందా లాస్ట్ వస్తుందా? నల్ వాల్యూ చూద్దాం. వాల్యూస్ అర్థమైందా? ఆర్డర్ బై కాలం నేమ్ పెడతాము. ఆ కాలంలో కనుక నల్ వాల్యూస్ ఉంటే నల్ వాల్యూస్ ఫస్ట్ వస్తాయా లాస్ట్లో వస్తాయా అన్నది క్వశ్చన్. ఇలాంటివన్నీ ఎర్రుండే అడిగేది. ఈ ఆడ వస్తే ఉంది, ఈ ఆటలు వస్తే ఏముంది అదే. సరే ఓకే, పక్కన పెడదాం. ఓకే, రికార్డింగ్ ఉంది. సో ఈ ఫస్ట్ 3 క్వశ్చన్స్ అర్థమైనాయా? నెక్స్ట్, వాట్ ఈజ్ సిటిఈ? సిటిఈ అంటే కామన్ టేబుల్. ఇంపార్టెంట్, చాలా ఈ మధ్యలో ఎక్కువ పడుతున్నారు. ఎక్స్ప్రెషన్, కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్. సో విత్ క్లాస్. సో దీన్ని విత్ క్లాస్ కూడా అంటారు. ఇట్ ఈస్ సిమిలర్ టు ఇన్లైన్ వ్యూ. ఇట్ ఈస్ సిమిలర్ టు ఇన్లైన్ వ్యూ. సో ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ని ఒక టేబుల్ లాగా మనం సెట్ చేసుకోవడమే. ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ రిజల్ట్ని, ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ని ఆ వరకు, ఆ లైన్ ఇన్లైన్ వరకు, ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ వరకు టేబుల్ లాగా సెట్ చేసుకోవడమే. అర్థమవుతుందా? ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ని టేబుల్ లాగా సెట్ చేసుకోవడమే. ఓకే, సో చూద్దాం సింపుల్గా ఒక్కొక్కరి ఎగ్జాంపుల్. ఇది ఇట్ ఈస్ సిమిలర్ టు ఇన్లైన్ వ్యూ. సో we can make a select statement as a table expression. Okay, now select statement result as a టేబుల్ ఎక్స్ప్రెషన్. సెలెక్ట్ స్టేట్మెంట్ రిజల్ట్ వచ్చింది కదా, దాన్ని ఒక టేబుల్ లాగా సెట్ చేసుకొని పెట్టుకోవడం. సో ఎగ్జాంపుల్ ఏమంటే, మా దగ్గర ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంది. సెలెక్ట్ డిఈపిటి నెంబర్ కమా సమ్ ఆఫ్ శాలరీ. ఓన్లీ నేను జస్ట్ చేస్తున్నాను. సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపి గ్రూప్ బై డిఈపిటి నెంబర్. ఇదొక సెలెక్ట్ స్టేట్మెంట్. సెలెక్ట్ స్టేట్మెంట్ నేను సిటీఈగా రాయాలి అంటే, నేను దీన్ని ఒక టేబుల్ లాగా సెట్ చేయాలంటే ఇన్లైన్ వ్యూ ఎలా చేస్తామో, జస్ట్ ఇక్కడ బ్రాకెట్ పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి పైన ఏం చేస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని పెడతాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని పెడతాం, అంతేనా? సో కానీ ఇన్లైన్ వ్యూలో ఏమవుతుందంటే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అంటే ఇక్కడ నాకు మధ్యలో ఏదైనా కాలం మళ్ళీ మొత్తం టేబుల్ మొత్తం యూజ్ చేయాలంటే కష్టం. ఈ మొత్తం టేబుల్లో ఒక అంటే ఈ సెలెక్ట్ స్టేట్ మొత్తం ఒక టేబుల్ లాగా బిహేవ్ చేస్తుంది. సో సరే, దీనికి అలియాస్ నేమ్ కూడా ఇద్దాము. టోటల్ డిపిటి టోటల్ అలియాస్ ఉంది. సో ఇది ఇన్లైన్ వ్యూ. ఇది ఇన్లైన్ వ్యూ. ఎందుకు చెప్పినాము, ఫ్రమ్ క్లాస్లో సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంటే ఇన్లైన్ వ్యూ. సో ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ నేను ఎక్కడన్నా మధ్యలో ఎలా పెడతాము, టేబుల్ మొత్తం, ఈ టేబుల్లో మొత్తం డేటా వచ్చేస్తుంది. ఇక్కడ అండ్ డిపిటి నెంబర్, డిపార్ట్మెంట్, టోటల్ శాలరీ. ఒకవేళ ఇంకో టేబుల్ రాయాలనుకున్నాను అనుకో, ఇక్కడ సేమ్ సెలెక్ట్ స్టేట్మెంట్ మీద ఇంకో ఎక్స్ప్రెషన్ ఏదైనా రాయాలా, దీని మీద మళ్ళీ ఫిల్టర్ చేయాలంటే కొద్దిగా కష్టం. అర్థం కాదా? సో ఇన్లైన్ వ్యూ దీని మీద, అంటే ఇది ఏ అనే టేబుల్ మీద, ఏ అనే టేబుల్ అనుకో, ఏ అనే టేబుల్ మీద మళ్ళీ ఏదైనా నేను సెట్ చేయాలనుకున్నాను, మళ్ళీ కష్టం, మళ్ళీ ఇంకో ఇన్లైన్ వ్యూ రాసుకోవాలి.
అర్థమవుతుందా? ఏలో మళ్ళీ ఏదైనా ఆపరేషన్ చేయాలంటే చేంజెస్ చేయాలనుకున్నాను, చేంజ్ చేయాలి అంటే కష్టం. సో బై యూజ్ అది మనం సిటీ విత్ క్లాస్తో నేను సెట్ చేసుకోవచ్చు. సేమ్ నేను విత్ క్లాస్లో రాసిన అంటే ఎలా రాస్తానంటే, సో జస్ట్ విత్ ఏ యాజ్, ఇక్కడ విత్ ఏ యాజ్, విత్ ఏ యాజ్ రాసిన. సో ఇది ఏంటంటే విత్ ఏ యాజ్ అంటే ఇప్పుడు ఏ టేబుల్ ఇది ఏ టేబుల్ ఏంటంటే ఇది విత్ ఏ యాజ్ ఇది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏ, ఇది కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్. సో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ నేను ఒక టేబుల్ లాగా సెట్ చేసేసిన. ఆ టేబుల్ నేమ్ ఏదంటే ఏ. అర్థమవుతుందా? విత్ ఏ యాజ్ సెలెక్ట్ స్టేట్మెంట్. సో నేను దీని మీద మళ్ళీ నేను ఏదైనా కొరి రాసుకోవాలనుకున్నాను అనుకో, మళ్ళీ అయినా రాసుకోవచ్చు. నేను దీన్ని ఫిల్టర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తానంటే కామా, అవసరమైతే కామా అని పెట్టుకుంటాను. సో నేను సింపుల్గా చిన్న దగ్గర దీన్ని రాస్తాను చెప్పి చిన్న కొరికి. సో రైట్ ఏ క్వరీ టు ప్రింట్ డిపార్ట్మెంట్ నంబర్, డిపార్ట్మెంట్ వైజ్, సమ్ ఆఫ్ శాలరీ, రన్నింగ్ శాలరీ. ఆల్రెడీ నేను ఇక్కడ ఏం చేసినాను, డిపార్ట్మెంట్ వైజ్ టోటల్ శాలరీని రాసేస్తున్నాను. ఇప్పుడు 10 డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఎంత 8750, 20 ఎంత 10,875. ఈ రెండు నేను సమ్ చేసినానంటే 19,500 లేదంటే 625 వస్తుంది. అంతేనా? 19,625 7,025 వస్తుంది, 6,000 అంత సంథింగ్ వస్తుంది, 600. సో 30 కత్తా కలుగుతుందా ఎంత అవుతుంది? 28,000 29,000 రావాలి. సో ఇక్కడ సింపుల్గా ఇది ఉంది. ఇక్కడ దాకా అర్థమైందా? ఇది అవుట్పుట్. ఇక్కడ దాకా అర్థమైందా? ఇది అర్థమైందా? ఇది సింపుల్. ఇంకా డైరెక్ట్ నా దగ్గర ఏ టేబుల్ ఉంది. ఏ టేబుల్ అంటే ఏంది? ఈ కొరికి నేను ఒక వాల్యూ పాస్ చేస్తాను. ఎలా పాస్ చేస్తానంటే డిపార్ట్మెంట్ నెంబర్ పాస్ చేస్తాను. పాస్ చేసి సమ్ చేసుకుంటాను. సో ఎలా సమ్ చేస్తానంటే 10 కంటే తక్కువ కానీ ఈక్వల్ అయితే దాన్ని సమ్ చేయమంటాను. సో 10 కానీ తక్కువ కానీ ఈక్వల్ ఎన్ని ఉన్నాయి? ఇది 20 పాస్ చేసి 20 ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు దానికంటే తక్కువ ఉండేది మొత్తం చూసి దీన్ని సమ్ చేయమంటా. అంతేనా? 30 పాస్ చేసి 30 కంటే తక్కువ ఉన్న డిపార్ట్మెంట్ టోటల్ మొత్తం సమ్ చేయమంటారు. అర్థమైందా? 10 పాస్ చేసి 10 కంటే తక్కువ అని ఈక్వల్గానే ఉన్న డిపార్ట్మెంట్ టోటల్ మొత్తం సమ్ చేయమన్నా. ఎంత వచ్చింది? 8750. 20 పాస్ చేసి దానికంటే తక్కువ ఆర్ ఈక్వల్ ఉన్న టోటల్ మొత్తాన్ని సమ్ చేయమన్నా. ఈరోజు రాసిన కొరి అడిగినాడు, నాకు చక్క రాసేసినాను. సో 30 పాస్ చేసి టోటల్ నేను సమ్ చేస్తున్నాను. సో ఇక్కడ దాకా దీని పేరు ఏంది? డిపిటి నంబర్ కమా డిపార్ట్మెంట్ అండర్స్కోర్ టోటల్. నాకు 2 వచ్చేసినాయి. దీని తర్వాత ఏం కావాలా? టోటల్ కావాలా 1 by 1. సో నేను ఏం చేసినానంటే ఈ కొరి అట్టే పెట్టేస్తున్నాను. కామా ఈ థర్డ్ కాలం కదా, టేబుల్ నేమ్ ఏంది? ఏనే. ఇంకా డైరెక్ట్ ఏ వాడేయచ్చు నువ్వు. నేను బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ సెలెక్ట్ సమ్ ఆఫ్ ఏ సమ్ చేయమంటాను. ఇప్పుడు నేను ఆ టేబుల్ ఉన్న కాలం ఎక్కడుంది? టోటల్లో డిపిటి టోటల్ చేయమన్నా. ఫ్రమ్ విచ్ టేబుల్? ఏ టేబుల్. సో ఏ ఉంది కాబట్టి నేను ఏకి ఇంకో అలియాస్ నేను పెట్టుకున్నాను. ఆల్రెడీ ఏ ఉంది బయట, దీనికి ఏ కాబట్టి నేను A2 అని పెట్టుకుంటాను. ఏదైనా పెట్టుకోవచ్చు. సో వేర్ A2 డాట్ డిపిటి నంబర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ డాట్ డిపిటి నంబర్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కొరి ఏమవుతుంది చేస్తుంది చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు రిజల్ట్ ఇక్కడ దాకా వచ్చింది. ఈ పక్క కాలంగా ఏమవుతుందంటే రో బై రో ఒకటి పాస్ చేస్తుంది అనుకుందాం. ఏం పాస్ చేస్తుంది? ఇది ఏం కొరి అంటారు? దీన్ని కోరిలేటెడ్ సబ్ కొరీ అంటాం. కోరిలేటెడ్ సబ్ కొరీ సెలెక్ట్ క్లాస్లో పెట్టుకున్నాం. ఎక్కడన్నా పెట్టుకోవచ్చు, ఎక్కడ అవసరమైతే అక్కడ.
సో ఇక్కడ నుంచి మనం ఏం పాస్ చేస్తున్నాము, సో ఏ నుంచి ఏం పాస్ చేసినాం, ఏ అంటే ఈ డేటా, ఏ నుంచి ఏం పాస్ చేసినాము 30 పాస్ అయింది అనుకున్నాం. ఈ టేబుల్లో ఏ అనే టేబుల్లో 10, 20, 30 ఉంటుంది. ఏ అనే టేబుల్లో 3 రికార్డ్స్ ఉన్నాయి. సో 30 <= అంటే ఎన్ని ఉంటాయి, 3 రికార్డ్స్. 3 రికార్డ్స్లో ఉన్న డిపార్ట్మెంట్ టోటల్ని సమ్ చేసి పక్కన పెట్టుకునేది. అర్థమైందా? ఓకే, ఇది అర్థమైందా ఇక్కడ దాకా? ఇప్పుడు ఏ టేబుల్ ఇదే, వేరేది ఏం కాదు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఏ టేబుల్లో ఒక్కొక్క రికార్డు, కోరిలేటెడ్ సబ్ క్వరీ ఏం చేస్తుంది, రికార్డ్ బై రికార్డు ఉన్న వాల్యూని పాస్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? రికార్డ్ బై రికార్డ్ వాల్యూని ఏ రికార్డు పాస్ చేస్తూ ఉంది ఇక్కడ, ఏ అనేది ఈ టేబుల్ 13 పాస్ చేసింది. ఇప్పుడు దీన్ని చదవండి. సెలెక్ట్ సమ్ ఆఫ్ డిపార్ట్మెంట్ టోటల్ ఫ్రమ్ ఏ టేబుల్, ఏ అంటే అదే టేబుల్, వేర్ ఏ అంటే డిపార్ట్మెంట్ నెంబర్ <= 30. అంటే <= 30 ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 3 రికార్డ్స్ సంబంధించిన టోటల్ సమ్. అర్థమైందా? టేబుల్ తీసుకునింది, ఇంకో టోటల్ ఒక టేబుల్ పెట్టుకునింది, ఈ రికార్డు నన్ను పంపిస్తా ఉంది. ఇప్పుడు ఈ టోటల్ మొత్తం వచ్చేసింది. సెకండ్ రో వచ్చుకున్నాం. సెకండ్ రోకి వచ్చినప్పుడు ఏం పాస్ చేసింది, 20 పాస్ చేసింది. 20 పాస్ చేసినప్పుడు సెలెక్ట్ సమ్ ఆఫ్ డిపార్ట్మెంట్ టోటల్ ఫ్రమ్ ఏ అదే టేబుల్, వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ <= 20. ఎన్ని రికార్డ్స్ వస్తాయి, 2 రికార్డ్స్ వచ్చినాయి. ఏ రికార్డ్స్ ఇవి, ఈ 2 రికార్డ్స్. ఇప్పుడు ఈ రెండుకి సంబంధించిన సమ్ చేసింది. ఎక్కడ పెట్టింది, ఈ రోలో, సెకండ్ రోలో సైడ్లో పెట్టుకుంది. నెక్స్ట్ థర్డ్ రో నుంచి 10 పాస్ చేసినాం. 10 పాస్ చేసి, సో ఇప్పుడు <= ఎన్ని రికార్డ్స్ వస్తాయి, 10కి 1 రికార్డే. సమ్ చేసినా అది సేమే. సో వచ్చిందా? సో ఇది ఒక ఆర్డర్లో రావాలంటే ఏం చేయాలా, ఆర్డర్ బై 1. సో ఇక్కడ దీనికి అలియాసినవి ఇవ్వాలంటే ఏం చేయాలా, ఈ మొత్తానికి రన్నింగ్ శాలరీ. ఈ గురి ఈరోజు అడిగినారు, రాసిన. ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఎవరికన్నా యామిని ఓకే. సో అది నెక్స్ట్. సో నువ్వు రాసిన కోడ్ మల్టిపుల్ కండిషన్ చెక్ చేయాలన్నప్పుడు కూడా ఇలానే ఏం మల్టిపుల్ కండిషన్స్ ఒక కాలం చెక్ చేశాము, అందర్ కండిషన్ పెట్టి ఇంకో కాలం చెక్ చేయి. ఏమైంది, నీకు రిక్వైర్మెంట్ బట్టి నువ్వు ఎన్ని కండిషన్ ఉన్నా పెట్టుకో. లాస్ లేదన్నా? ఓకే. సెలెక్ట్ డీబీటీ నెంబర్, డీబీటీ టోటల్, సెలెక్ట్ సమ్ ఆఫ్. సో సెలెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ కూడా పెట్టుకుంది. ఇది కూడా కోరిలేటెడ్ సబ్ క్వరీ. సో ఇక్కడ నుంచి పాస్ చేసేది మెయిన్ క్వరీ నుంచి ఒక్కొక్క రికార్డులో ఉన్న వాల్యూనే పాస్ చేస్తూ ఉంటుంది. అది ఎలా మీకు అది కోరిలేటెడ్ కానీ ప్రాక్టీస్ బాగా చేస్తే ఎట్టన్నా వస్తుంది. ఓకే. నెక్స్ట్, హౌ డూ యూ నో యువర్ కోడ్ ఈస్ కరెక్ట్? ఎలా? విల్ డూ యూనిట్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ అంటే ఏంది? ఫస్ట్ యూనిట్ అంటే ఏంది? యూనిట్ టెస్టింగ్ అన్నారు కదా, యూనిట్ అంటే ఏంది? యూనిట్ టెస్టింగ్ అంటే ఏంది? యూనిట్ అంటే పార్ట్స్, ఒక పార్ట్ ప్రతి పార్ట్ కోడ్లో ఉన్న ప్రతి పార్ట్ టెస్ట్ చేస్తాం. ఓకేనా? యూనిట్స్ అంటే ఏంది? ఒక యూనిట్ దాంట్లో ఉన్న కోడ్లో ఉన్న ప్రతి కండిషన్ ఒక యూనిట్, ప్రతి లూప్ ఒక యూనిట్, ప్రతి ఇన్పుట్ ఒక యూనిట్, ప్రతి ఒక్కటి మనం ఎంటర్ చేసిన ప్రతి ఒక్కటి ప్రాపర్గా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వస్తూ ఉందా లేదా అనేది మనం యూనిట్ టెస్టింగ్ ద్వారా తెలుసుకుంటాం. యూనిట్ టెస్టింగ్, విల్ డూ యూనిట్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ అంటే వీ హ్యావ్ టు వెరిఫై ఆల్
parameters, conditions, loops, table data properly working or not. Need to verify expected output. ఒక ఇన్పుట్ ఇస్తే ఏం అవుట్పుట్ వస్తుంది ఇన్పుట్. సో మనం ఎప్పుడు కానీ టెస్ట్ కేసెస్ రాయమంటారు. టెస్ట్ కేసెస్ రాయమన్నప్పుడు ఇన్పుట్ ఇస్తే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్, యాక్చువల్ అవుట్పుట్ అనేసి రెండు ఉంటాయి. సో ఇది ఇన్పుట్ ఇస్తే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంది అనేసి రాసి పెట్టుకోవాలి ముందే. ఓకేనా? ఇన్పుట్ ఇది ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏమొస్తుంది అనేసి రాసి పెట్టుకోవాలి. సో టెస్ట్ చేసిన తర్వాత యాక్చువల్ అవుట్పుట్ ఏమొచ్చిందో అది నోట్ చేయాలి. సో ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్, యాక్చువల్ అవుట్పుట్ రెండు సేమ్ ఉంటే ఆ టెస్ట్ కేసు పాస్ అయినట్టు. సేమ్ లేదనుకో ఫెయిల్ అయింది. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అండ్ యాక్చువల్ అవుట్పుట్ if expected output and actual output both are same, then that test case will be pass, otherwise fail. టెస్ట్ కేస్ ఫెయిల్ అయిపోయినట్టు. అప్పుడు ఏం చేయాలా? ఈ టెస్ట్ కేస్ ఫెయిల్ అయ్యింది అని వాళ్ళు కోడ్ మనం రాసుకునే మనమే వెరిఫై చేసుకోవాలి. లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా రాసింటే సో వాడికి చెప్పాలా ఇది టెస్ట్ కేస్ ఫెయిల్ అయింది, చెక్ చేసుకో. అర్థమైందా? సో వాడు మళ్ళీ కోడ్లో ఏదో కరెక్షన్ చేసుకుంటాడు. సో మళ్ళీ టెస్ట్ కేసు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాము. సో అప్పుడు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్, యాక్చువల్ అవుట్పుట్ రెండు సేమ్ అయితే సో టెస్ట్ కేసు పాస్. అన్ని కేసెస్ పాస్ అయిపోవాలి. ఒక టెస్ట్ కేసుకి ఒక ప్రొసీజర్ రాస్తే కనీసం ఒక 10-12 ఉంటాయి మినిమం, ఇంకా ఎక్కువ ఉంటాయి. మినిమం ఒక 10 కేసులన్నా ఉంటాయి. 10 కేసులు, 12 కేసులు, 20 కేసులో ఉండొచ్చు. ఓకేనా? అన్ని టెస్ట్ కేసులు పాస్ అవ్వాలి. అప్పుడే మనం రాసిన కోడ్ సక్సెస్ అయినట్టు. అర్థమైందా యామిని? సో అన్ని కండిషన్లు సెలెక్ట్ స్టేట్మెంట్లో నువ్వు కర్సర్ ఉందనుకో, కర్సర్లో ఉన్న ప్రతి డేటా ఎక్కడ మ్యాచింగ్ ఉందా, కన్స్టెంట్స్ ఉంటాయి టేబుల్లో, అన్ని కన్స్టెంట్స్ ప్రాపర్గా వస్తున్నాయా అవుట్పుట్, కన్స్టెంట్స్ కూడా వెరిఫై చేయొచ్చు. ఓకేనా? మళ్ళీ అంటే డూప్లికేట్ డేటా ఇచ్చి ట్రై చేస్తావు, ఎగ్జిక్యూట్ చేస్తావు. డూప్లికేట్ డేటా వచ్చినప్పుడు యూనిక్ కన్స్టెంట్ వచ్చింది ఎక్స్పెక్టెడ్ రావాలా, వస్తే వచ్చింది, రాలేదనుకో ఫెయిల్ అయిపోయింది. ఓకేనా? ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్, యాక్చువల్ అవుట్పుట్ మస్ట్ బి సేమ్. ఎన్ని కేసులు రాసి పెట్టుకుంటాం ముందే? ఒక 15 కేసులు 20 కేసులు రాసి పెట్టుకుంటారా? ఎలా రాస్తాము? కోడ్ ఓపెన్ చేస్తాము, కోడ్లో ఉన్న ప్రతి కేసు. సో సింపుల్గా నా కోడ్ ఉందా? ఇవన్నీ టెస్ట్ కేసెస్ చేయాలి. ఇప్పుడు ఇఫ్ కండిషన్స్ ఎన్ని ఉన్నాయో ప్రతి ఒక్క దానికి నేను టెస్ట్ కేసు రాయాలా. రాయకపోయినా కొన్నిసార్లు ఏమంటారు, టెస్ట్ కేసు రాయాల్సిన పని లేదు, మనమే ఎగ్జిక్యూట్ చేసి ఎవిడెన్స్ తీసి పెట్టుకోవాలా మేము టెస్ట్ చేసినాము అన్నట్టు. ఎలా చేయాలా? సో ఇక్కడ ఇవన్నీ నేను సింపుల్గానే రాయొచ్చు. సో ఇక్కడ ఇఫ్ కండిషన్స్ ఉన్న ప్రతి చోట రాయాలి. సో ఓపెన్ కర్సర్ ఓపెన్ చేసినాము రికార్డు లేవు. రికార్డు లేకపోతే ఈ కర్సర్లో ఏం ఎర్రర్ ఉందో ఆ ఎర్రర్ వస్తూ ఉందా లేదా? అర్థమవుతుందా? ఈ టేబుల్ తెచ్చేసినాం బల్క్ కలెక్ట్ ఇంటూ ఇందులో. ఇదేదో కర్సరే కదా, ఓపెన్ కర్సర్ నేమే కదా. కర్సర్ అంటే ఏంది? టేబుల్లో డేటా ఉంటుంది. ఇక్కడ ఏంది కండిషన్ ఏంది? ఈ కండిషన్ ఏంది అంటే ఏంది? ఇది రో కౌంట్. ఈ కర్సర్లో ఉన్న రో కౌంట్ ఈ వేరియబుల్లో పెట్టుకున్నాము. ఆ రో కౌంట్ కనుక 0 అయితే రైజ్ కర్సర్ ఎర్రర్స్. డేటా ఆ టేబుల్లో పెట్టకుండా ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఎర్రర్ రావాలా. ఓకేనా? ఈ ఎర్రర్ వస్తుందా లేదా? వన్ టెస్ట్ కేసు వచ్చింది. వస్తే మా డేటా ఉంటే ఏమైంది? లోపలికి వెళ్ళి నేను ఐటమ్ నంబర్ని నల్లు పెట్టి పాస్ చేస్తాను ఆ టేబుల్లో.
ఆ టేబుల్లో నల్ పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తాయి ప్రొసీజర్. ఏం రావాలా, ఏదో సంథింగ్ ఇక్కడ ఎర్రర్ కానీ ఏదైనా సరే క్యాలిక్యులేషన్ అని జరిగిండాలా, అవుతా ఉందా లేదా. సో కింద అన్ని ఇఫ్ కండిషన్లు ప్రతి ఒక్కటి కర్సర్ ఇస్ నాట్ ఇన్ యూఎస్డి కాకుండా వేరే ఏదన్నా ఉంటే నేను క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇదేంటంటే సో యూఎస్డి కరెన్సీ మాది యూఎస్ ప్రాజెక్టు. సింపుల్ లాజిక్ ఏమంటే మంది ఐఎన్ఆర్ కాకపోతే వేరేది నింది అనుకో, ఎంత డబ్బులు క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు యూఎస్డిలో ఎంత డబ్బులు అది క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమైందా? దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తూ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో అన్నీ మ్యాండేటరీ. టైప్ ఇస్ నల్ అయితే ఈ ఎర్రర్ వస్తూ ఉందా, టైప్ ఇస్ నల్ అనే ఎర్రర్ వస్తూ ఉందా. ఓకేనా? అంటే టైప్ అనేది ఒక కాలం. ఓకేనా? ఆ కాలంలో నల్ పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తే ఈ ఎర్రర్ వస్తూ ఉందా లేదా, టైప్ ఇస్ నల్ అనే ఎర్రర్ రావాలా. ఎక్కడ ఈ టేబుల్లో ఏదో టేబుల్లో ఉంటుంది, ఆ టేబుల్లో ఈ రికార్డు కనపడుతూ ఉందా, టైప్ ఇస్ నల్ అనేది ఉందా. సో ప్రాసెస్డ్ ఫ్లాగ్ అనే కాలం నల్ పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తే ఈ మెసేజ్ వచ్చిందా రాలేదా, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఇది వస్తూ ఉందా ప్రాపర్గా. తర్వాత అట్లా ఎలిజిబుల్ ఫ్లాగ్ నల్ అయితే ఈ ఎర్రర్ వస్తూ ఉందా లేదా, ప్రతి ఒక్కటి టెస్ట్ చేయాలి. మొత్తం ఫెయిల్ చేయించేస్తాం మేము. ఎర్రర్ స్టేటస్ ఒకటి పెట్టుకుంటాము. ఇక్కడ ఏమంటే ఏ ఒక్కటి అయినా సరే నల్ అయితే దాని లోపలికి వెళ్తుంది. లోపల ఈ వేరియబుల్ నేను ఈకి సెట్ చేస్తాం. కిందకి వెళ్ళి అది కనుక ఈ ఉన్నిందంటే ఏమని, ఏదో కండిషన్ లోపలికి వెళ్ళి వచ్చింది అని అర్థమైందా. ఫస్ట్ ఎస్ అని పెట్టుకుంటాను ఇక్కడ నేను దాన్ని. ఫస్ట్ ఇనిషియల్గా దాన్ని ఎస్ అని పెట్టుకున్నాను. ఎస్ అంటే ఏందని సక్సెస్ అని. అది లోపల పోను అది ఎక్కడ ఏం చేస్తుంది అంటే ఏ కండిషన్లో ఒక చాట నల్ ఉంది లేదా కండిషన్ ఫెయిల్ అయితే ఏం చేస్తున్నావు అక్కడ ఈగా పెట్టేసిన. అది లోపల పోతేనే ఈ అవుతుంది, లేదంటే ఏముంటుంది దాంట్లో ఎస్ అనే ఉంటుంది. కిందకి లాస్ట్లో నేను చెక్ చేస్తాను. అది కనుక ఈ అయితే ఆ రికార్డుని డిలీట్ చేసి, ఇఫ్ ఎర్రర్ స్టేటస్ ఈక్వల్ టు ఈ అయితే ఎర్రర్ కౌంట్ పెంచుకొని, అంటే కౌంట్ ఒకటి పెరిగింది, ఎర్రర్ కౌంట్ పెరిగింది. సో ఆ రికార్డును నేను డిలీట్ చేసేస్తున్నా. అర్థమైందా? వ్యాలిడేషన్స్. ఆ రికార్డులో ఏదో ఒక కాలం నల్లు ఉంది. ఏ రికార్డ్ నల్లు ఉందనేది ఆ టేబుల్లో నాకు తెలిసిపోతుంది. ఇన్సర్ట్ ఈ ప్రొసీజర్ ఏం చేస్తుందంటే ఒక టేబుల్లో ఇన్సర్ట్ చేస్తుంది. సో ఈ మెసేజ్తో పాటు ఇన్సర్ట్ చేస్తుంది. కస్టమర్ నంబర్ ఈజ్ నల్ అనేది మెసేజ్ పెట్టి ఇన్సర్ట్ చేస్తుంది. దానికి సంబంధించిన రికార్డు కూడా ఉంటుంది. ఓకేనా? అలా అర్థమైందా? సో ఈ టేబుల్లో డేటా అంతా ప్రాపర్ డేటా ఉంటే ఈ స్టేజింగ్ టేబుల్లో డేటా ఇన్సర్ట్ అవుతా ఉందా లేదా వెరిఫై చేయాలా. సో ప్రతి ఒక్కటి వెరిఫై చేయాలా. సో అలా తెలిసిపోతుంది మన కోడ్ ప్రాపర్గా పనిచేస్తుందా లేదా అనేది ఆఫ్టర్ టెస్టింగ్ మాత్రమే తెలుస్తుంది. అర్థమైందా? ఏమని సో టెస్ట్ కేస్ అంటే అర్థమైంది. యూనిట్ టెస్టింగ్ అంటే అర్థమైందా? యూనిట్ టెస్టింగ్ కోడ్ ఓపెన్ చేసి ప్రతి ఒక్క సినారియోస్ని మొత్తం టెస్ట్ చేయాలి. ఒక ప్రొసీజర్ రాయమంటే నేనైతే గంటలు రాస్తాను, కానీ మనం డెలివరీ చేయాల్సింది 10 రోజులు 15 రోజులు ఉంటుంది. దాని టైం 10 రోజులు అలా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే అన్ని టెస్టింగ్ చేసుకోవాలా, దానికి అప్రూవల్స్ కావాలా, మైగ్రేట్ చేయాలంటే. సింపుల్గా నల్ ఒకటే కాదు, నల్ ఒకటే కాదు. ఇప్పుడు మ్యాండేటరీ అనుకో, నల్ చెక్ చేస్తాం. అది మ్యాండేటరీ కాలం అంటే నల్ ఉండకూడదు. ఇంకా ఏముంటాయి, ఖచ్చితంగా అది కరెన్సీ యూఎస్డీనే ఉండాలి అంటే ఏం చేయాలా, యూఎస్డీ కాకుండా వేరేది ఏమైనా వచ్చిందనుకో ఫెయిల్. ఓకేనా? కండిషన్స్ ఇవే ఉండాలి అన్నప్పుడు అవే చెక్ చేయాలి. ఓకే, బాటిల్ అర్థమైందా? ఎలా తెలుస్తుంది మన కోడ్ అంటే ఓకే 5 క్వశ్చన్స్ అయినాయి. ఆర్డర్ బై క్లాస్. సెలెక్ట్
స్టార్ట్ ఫ్రమ్ ఈఎంపి ఆర్డర్ బై కమిషన్ ఆర్డర్ బై కమిషన్ ఏమొచ్చింది కమిషన్ చూద్దాం ఫస్ట్ 0 300 500 1400 ఆ తర్వాత నల్స్ వచ్చినాయి ఫస్ట్ చెప్తాను ఇఫ్ ఆర్డర్ ఇస్ అసెండింగ్ ఫస్ట్ నంబర్స్ విల్ కమ్ అండ్ అసెండింగ్ ఆర్డర్ అది అసెండింగ్ ఆర్డర్ కదా బై డిఫాల్ట్ అండ్ లాస్ట్ అండ్ లెటర్ నల్స్ విల్ కమ్ ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ ఉంటాయి అదే డిసెండింగ్ ఆర్డర్లో అనుకో రివర్స్లో వస్తుంది ఫస్ట్ నల్స్ వచ్చేస్తాయి ఆ తర్వాత నంబర్స్ వస్తాయి ఫస్ట్ ఏమొచ్చింది నల్ సో అదేమనుకుంటుందంటే నల్కి వాల్యూ లేదు కాబట్టి అది పెద్దదేమో అనుకుంటుంది if order is descending first nulls will come after that values will come ascending order అయితే వాల్యూస్ ఫస్ట్ వస్తాయి డిసెండింగ్ ఆర్డర్ అయితే నల్స్ ఫస్ట్ వస్తాయి ఓకేనా అర్థమైందా అసెండింగ్ ఆర్డర్ అయితే వాల్యూస్ ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్లో అయితే నల్స్ ఫస్ట్ నీకు వర్క్ ఎలా వస్తుంది ఎలా వస్తుంది సో నీకు వర్క్ ఎలా వస్తుంది అంటే సో 2 types ఆఫ్ వర్క్స్ ఒకటి డెవలప్మెంట్ టాస్క్ అనేది ఒకటి సపోర్ట్ ప్రాజెక్ట్ వచ్చింది అనుకో సపోర్ట్లో టికెటింగ్ టూల్స్ ఉంటుంది ఖచ్చితంగా 99% కేసెస్లో 99% టికెటింగ్ టూల్సే వస్తుంది టికెటింగ్ టూల్స్లో టికెట్స్ అసైన్ చేస్తారు ఎవరు అసైన్ చేస్తారు మేనేజరే కాదు మేనేజర్ ఎవడన్నా సరే టీంలో ఎవడన్నా ఒకరు కానీ టీమ్ లీడ్ కానీ ఎవరు టీమ్ లీడ్ ఎవరో కూడా అసైన్ చేస్తారు టికెట్స్ని మనకు టికెట్ అసైన్ చేస్తే ఏం చేయాలా టికెట్ ఫస్ట్ ఇన్ ప్రోగ్రెస్ పెట్టుకోవాలంట ఫస్ట్ టికెట్స్లో మనం ఏంది అసైన్ వాళ్ళు ఆల్రెడీ నీకు అసైన్ చేసినా ఒకసారి వాళ్ళు క్రియేట్ ఇచ్చేస్తారు ఆ సబ్ టాస్కుల కథ నేను చెప్తాను ఫస్ట్ ఇఫ్ సపోర్ట్ వర్క్ వేరే టీం ఓన్లీ టికెట్ రైజ్కి ఓన్లీ టికెట్ వేసి ఒక టీం అన్ని ఆయన పేరు చేస్తుంది ఆయన వచ్చేసి మాకు పంపించేస్తుంది ఆయన పేరు మీద ఉంటాయి మాకు పంపించేస్తుంది మేము దాని సబ్ టాస్క్ అని క్రియేట్ చేసుకుని సబ్ టాస్క్ క్లోజ్ చేసుకుని ఆ మెయిన్ టాస్క్ క్లోజ్ చేస్తుంది తెలుసులే అది యూ సపోర్ట్ వర్క్ దెన్ వీ విల్ రిసీవ్ టికెట్స్ వస్తాయి ఏం టికెట్స్ ఉంటాయి ఏ టూల్స్ యూజ్ చేస్తారో జీరా ఒకటి సర్వీస్ నౌ బిఎంసి రెమెడీ ఫోర్స్ ఇన్ని చెప్పకూడదు ఎవరు జీరా ఒకటి చెప్తే చాలు లేదంటే సర్వీస్ నౌ ఏదో ఒకటి ఒక ప్రాజెక్ట్లో అన్నీ యూజ్ చేయరు ఒక ప్రాజెక్ట్లో ఒకటే యూజ్ చేస్తారు జీరా టికెటింగ్ టూల్ సర్వీస్ నవ్వు నువ్వు ఏదో ఒక ఫోన్ వాడతావు కానీ ఎల్జీ శాంసంగ్ అన్నీ వాడతావు ఏదో ఒకటే సో జీరా టికెటింగ్ టూల్ విల్ రిసీవ్ జీరా టికెటింగ్ టూల్ సో నార్మల్గా ఏమవుతుందంటే మనది ఒక టీం ఉంటుంది ఓకేనా మా టీం పేరు ఒకటి ఉంటుంది సో మా టీం పేరు ఎక్స్వైజెడ్లో టీం అంతే టీంలో ఎవరున్నారో శివ నేను చెప్తా XYZ అంటే ఎవరిదేదో ఒక టీం అమ్మా అదే పేరు అంటే మళ్ళీ అదే చెప్తారు
ఎస్టీఎంఏ చెప్తారు, ఏదో ఇంకోటి ఏదో చెప్తారు. సరే అదేదో ఒకటి చెప్పండి. శివ, సురేంద్ర, తర్వాత సాయి, ముగ్గురు ఉన్నారు. ఓకేనా? సో జీరా టికెట్ కస్టమర్ ఏం చేస్తాడంటే ఈ టీంకి అసైన్ చేస్తాడు. ఇనిషియల్గా టీంకి అసైన్ చేస్తాడు. ఈ టీం అంటే ఆ టీం ఎవడికి వెళ్తాడంటే ఆ టీంలో ఎవడో ఒకడు ఉంటాడు పార్టిషన్ చేసేదానికి. ఈ టికెట్ ఎవరికి ఇవ్వాలా అనేది వాడు ఏం చేస్తాడంటే ఈ టీం ప్లేస్ తీసేసి మన పేరు ఇస్తాడు. మన పేరు ఇవ్వగానే మనకు మెయిల్ వస్తుంది. సో దిస్ టికెట్ అసైన్ టు యూ. అర్థమవుతుందా? ఈ టికెట్ ఎవరు అసైన్ చేస్తాడంటే మేబీ టీం మెంబర్ ఎవరైనా ఉండొచ్చు, మెంబర్ ఆర్ టీమ్ లీడ్ ఆర్ మేనేజర్ విల్ అసైన్ టికెట్స్ టు మీ. నువ్వు ఖాళీగా ఉన్నావు అనుకో, if I have ఐడియల్ టైం కానీ బ్యాండ్ విడ్త్ కానీ ఏదన్నా సరే ఉంటే, సో ఇఫ్ ఐ హ్యావ్ బ్యాండ్ విడ్త్ అది బ్యాండ్ విడ్త్ అంటే తగిన టైం అంత పనిచేసే అంత టైం ఉంటే. బ్యాండ్ విడ్త్ అంటే ఏమంటే నాకు వర్క్ తగినంత లేదు. బ్యాండ్ విడ్త్ అంటే ఏంటంటే 8 hours పని నేను చేయాల్సింది, 8 hours కావాల్సిన పని నా దగ్గర లేదు, నేను కొంచెం ఖాళీగానే ఉన్నాను. బ్యాండ్ విడ్త్ అంటే కొంచెం ముందు ఇంకా నా దగ్గర టైం అన్నట్లు బ్యాండ్ విడ్త్. ఇఫ్ ఐ హ్యావ్ బ్యాండ్ విడ్త్ ఐ విల్ అసైన్ టికెట్స్ టు మై సెల్ఫ్. మనమే ఆ టికెట్ తీసుకుంటాం. వర్క్ నా దగ్గర వర్క్ లేదు చేసేదానికి, టికెట్స్ ఉన్నాయి ఉన్నప్పుడు ఏం చేస్తామంటే సో అప్పుడప్పుడు నేనే ఆ టికెట్ నేనే తీసుకుంటాను, అసైన్ చేసుకుంటాను, చేసి నేనే పని చేస్తాను, పని చేసినట్టు చెప్తాం. అర్థమైందా? సో సపోర్ట్ ప్రాజెక్ట్ అయితే ఇలా జరిగిపోతుంది. సో డెవలప్మెంట్ వర్క్ వచ్చింది అనుకో, ఇప్పుడు డెవలప్మెంట్ సర్వీస్ డెస్క్ టికెట్స్ సర్వీస్ డెస్క్ ఏం చేస్తుంది? సర్వీస్ డెస్క్ అసైన్ చేసేది వాళ్ళ సర్వీస్ డెస్క్ అనేది కాదు, మామూలు కస్టమర్ నుంచి వస్తాయి. సర్వీస్ డెస్క్ అంటే చిన్న మీ జస్ట్ అవి చిన్న ప్రాబ్లమ్స్ డేటాబేస్ లెవెల్లో మెయిన్ అంటే కస్టమర్ల క్రియేట్ చేస్తారు. కస్టమర్స్ అంటే ఎవరు? క్లయింట్ సైడ్ టీమ్స్ ఉంటాయి. కస్టమర్స్ టికెట్స్ని క్రియేట్ చేసి ఈ టీంకి అసైన్ చేసేస్తారంట. ఈ టీంలో ఎవరో పని చేసుకొని రిజాల్వ్ చేయాలి. ఓకేనా? సో డెవలప్మెంట్ వర్క్ అనుకో, అది మళ్ళా we used to get through ఈమెయిల్ కానీ రావచ్చు. ఒకసారి జీరా టికెట్ కానీ ఆర్ జీరా టికెట్ ఆర్ ఓవర్ కాల్ పెద్దగా ఉండదు. కాల్ జస్ట్ మాట్లాడినా సరే మెయిల్ పెట్టమనాలా. కాల్లో చెప్పేది అంటే ఇవ్వడు చేయకూడదు. ఫస్ట్ రేపు పొద్దున్నే వాడు పొద్దున్నే నేను ఎప్పుడు చెప్పిన అన్నాడు అనుకో అయిపోతాం. అట్టే కూడా చెప్పరులే. సో కాల్లో చెప్పినా సరే మళ్ళీ మెయిల్ పెడతారు, వీళ్ళు సెండ్ ఈమెయిల్ అని చెప్పి మెయిల్ పంపిస్తారు. అంతేగాని కాల్లో ఒకటే చెప్పేసినారు చేసేస్తాము అంతే కుదరదు. మెయిల్ ఉండాలా, ప్రాపర్ మెయిల్ ఉండాలా, మెయిల్ ప్రూఫ్. సో వచ్చిన తర్వాత కూడా జీరా టికెట్ ఉంది అంటే ఆ జీరా టికెట్ మీద పని చేస్తాం. లేదు మెయిల్ మీద వచ్చింది అనుకో ఏం చేస్తామంటే క్రియేట్ చేసుకోవాలి, టాస్క్ ఒకటి క్రియేట్ చేసుకోవాలా. వెన్ వి రిసీవ్ వర్క్ ఓవర్ ఈమెయిల్ దెన్ ఐ యూస్ టు క్రియేట్ జీరా టాస్క్ అండ్ అసైన్ టు మై సెల్ఫ్. ఎందుకు జీరా టికెట్ అంటే ట్రాక్ చేసుకోవాలా, ఈ పని ఎంత దూరం వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది. ఓకేనా? టు ట్రాక్
the work status. ఓకేనా, అర్థమైందా? వస్తే సో ఏమైనా డౌట్స్ వచ్చినాయనుకో, ఏ టూల్ అని సరే, సపోర్ట్ అయినా డెవలప్మెంట్ అన్నా సరే, ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ డౌట్ I used to ping customer directly and సరే పింగ్ చేస్తాము, కాల్ తీసుకొని కనుక్కుంటాం ఏం ఇష్యూ, ప్రాపర్ నీకు ఇష్యూ అర్థం కాలేదు లేదా డెవలప్మెంట్ చేయాల్సి వస్తుంది, ఏం చేస్తామంటే సో పింగ్ చేస్తాం వాడికి, ఏం కావాలంటే నాకు సరిగ్గా అర్థం కాలేదు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా శివ, అర్థమవుతుందా? శివకి కొంచెం వేరే డిఫరెంట్ టీమ్స్ ఇంతకుముందు వాళ్ళు డేటా వర్క్ ఇచ్చేది అవన్నీ చిన్న చిన్నవి. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్? ఏమని ఇంకేమైనా అడిగినారా ఎప్పుడన్నా? డెవలప్మెంట్ టాస్క్ ఉంటే ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ నేను చేయలేదని చెప్పేయండి. మీరు అనవసరంగా ఏదంతా చెప్పి నాకు ఆ ఛాన్స్ రాలేదు. రేర్ అందరూ ఏమి అడగడం లేదు. సో ఎక్స్ప్లెయిన్ ప్లాన్ మనం చెప్పినాను కదా, ఎక్స్ప్లెయిన్ ప్లాన్ అది చెప్పండి. సో అంతకుమించి నేను ఎప్పుడు ఎక్కువ నాకు ఛాన్స్ రాలేదు. నెక్స్ట్ ఏమన్నా క్వశ్చన్స్? డీబీ లెవెల్ చెప్తుంది కదా, అది పర్ఫార్మెన్స్ డీబీ మనం కూడా చేయొచ్చు. ఏం క్వశ్చన్స్? ఒక టేబుల్ కి ఎన్ని ట్రిగ్గర్స్ క్రియేట్ చేయొచ్చు అని. ఎనీ ట్రిగ్గర్ క్రియేట్ చేయొచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ ట్రిగ్గర్స్, మెనీ ట్రిగ్గర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అది మళ్ళీ ఫార్వర్డ్ డిక్లరేషన్ అంటే ఫార్వర్డ్ డిక్లరేషన్ మనం చెప్పినాను. ఫార్వర్డ్ డిక్లరేషన్ అంటే మనం చెప్పినాను. మనం ఇండెక్సెస్ ఓన్లీ సెలెక్ట్ క్లాస్ మీదనే క్రియేట్ చేస్తామా, లేదంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ స్టేట్మెంట్స్ యూస్ చేసి కూడా సెలెక్ట్ స్టేట్మెంట్ కాదు, ఇన్సర్ట్ కాదు, ఇండెక్స్ క్రియేట్ చేసేది కాలం నేమ్ మీద క్రియేట్ చేస్తాం. సో సెలెక్ట్ స్టేట్మెంట్ ఒకటే వర్క్ అవుతుందా, అప్డేట్ మీద అప్డేట్ అవుతుంది అంటే ఎక్కడన్నా సరే ఫిల్టర్ కండిషన్స్ ఉంటే అక్కడ ఇండెక్స్ క్రియేట్ అవుతుంది, అంటే యూజ్ అవుతుంది. ఫుల్ టేబుల్ స్కాన్ కాకుండా ఎప్పుడైతే అది మనం వేర్ క్లాస్ ఎక్కడెక్కడ ఉంటుంది, సెలెక్ట్ స్టేట్మెంట్కి ఉంటుంది, అప్డేట్ స్టేట్మెంట్కి వేర్ క్లాస్ ఉంటుంది, ఇన్సర్ట్కి ఉంటుందా? ఉండదు. ఎక్కడెక్కడైతే వేర్ క్లాస్ ఉంటుందో, కండిషన్స్ ఉంటాయి లేదా గ్రూప్ బై ఉంటుందో అక్కడంతా ఇండెక్స్ స్కాన్ అవుతుంది, యూజ్ అవుతుంది. ఓకేనా, టేబుల్ లెవెల్లో నేను క్రియేట్ చేస్తాం. అది సెలెక్టా కాదు, అప్డేట్ కాదు, డిలీట్ కాదు. డిలీట్ కూడా వేరే క్లాస్ ఉంటుంది. ఎక్కడైతే ఫిల్టర్ చేస్తాం అక్కడంతా. నెక్స్ట్ చెప్పడం కొంచెం బాగా చెప్పాలా, చెప్పేటప్పుడు యామని నీట్గా ప్రాపర్గా చెప్పాలా, క్లీన్గా. ఇంకొకటి నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నాను, అడిగిందే చెప్పండి. అన్నెసెసరీగా చెప్పి లేనిది పోయింది చెప్పేసి ఇరుక్కోకుండా అడిగింది మాత్రమే చెప్పండి. అన్నెసెసరీగా మనకు అది తెలుసు కదా అనేసి ఏదేదో చెప్పేదాన్ని ట్రై చేయొద్దు. ఓకేనా? ఇంకా ఉంటాయి క్వశ్చన్స్? ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయి మనకు తెలియనట్టువి? ప్రొసీజర్స్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఏ వర్క్ ఇచ్చిన ప్రొసీజర్ ఫాలో చేస్తాం. అది రిక్వైర్మెంట్ బట్టి అంటే ఏది చేసినా ఒక ప్రొసీజర్లో కాపీ డేటాబేస్ సేవ్ చేయాలంటే ఒక ప్రొసీజర్లో ఫంక్షన్ ఉండాలి కాబట్టి ఏదైనా ప్రొసీజర్ పెడతాం. ప్రొసీజర్ కావాలన్నా ఫంక్షన్ కావాలా అన్నది రిక్వైర్మెంట్ బట్టి. ఏం కావాలా నీకు? ఫస్ట్ వ్యాలిడేషన్స్ కావాలా, వ్యాలిడేషన్స్ కావాలా, స్టెప్ బై స్టెప్ ఏదో ఎగ్జిక్యూట్ అవ్వాలా. మనం సెలెక్ట్ స్టేట్ నుంచి ఎగ్జిక్యూట్ చేయము కాబట్టి ప్రొసీజర్సే ఎక్కువ చేస్తాం. ఫంక్షన్ ఎప్పుడే ఎగ్జిక్యూట్ చేస్తాం, ఏదన్నా టేబుల్లో డేటా ఉందా లేదా వెరిఫై చేయాలా, ఆ వాల్యూ చెక్ చేయాలా. ఏదైనా ఫంక్షన్ యూజ్ చేసి ఒక టేబుల్లో ఉన్న వాల్యూ ఫెచ్ చేసుకుని రావాలా. ఫెచ్ చేయాలన్నప్పుడు
ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాము. అసలు ప్రొసీజర్స్ కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి రీయూజబుల్, మల్టిపుల్ ప్లేసెస్లో కాల్ చేయాలి. కోడ్ పీస్ ఆఫ్ కోడ్ క్రియేట్ చేసి పెట్టుకుంటాము, మల్టిపుల్ టైమ్స్ కాల్ చేస్తూ ఉంటాము. ఆ కోడ్ మొత్తం ప్రతిసారి రిపీట్ చేయాలి కదా. ప్రొసీజర్ కూడా క్రియేట్ చేసి పెట్టుకున్నాము, ఆ ప్రొసీజర్ని కాల్ చేసుకుంటాము. ఓకేనా? వర్క్ ఇచ్చేది ప్రాగ్మా అటానమస్ ఫస్ట్ క్వశ్చన్ మన ఫస్ట్ క్వశ్చన్ డేటా వస్తుంది. డేటా మామూలు డేటా వస్తుంది, ఒకే టేబుల్ వస్తుంది, మల్టిపుల్ టేబుల్ వస్తుంది. ఏంది ఇప్పుడు ఆ డేటా వస్తుంది మామూలు ఫైల్. అవన్నీ రిక్వైర్మెంట్. ఎన్ని టేబుల్స్ అన్నా రాని, ఎన్ని ఫైల్స్ అన్నా రాని, స్టేజింగ్ టేబుల్ లోడ్ చేసుకుంటాం. అది ఒకటే వస్తుందా, అది రిక్వైర్మెంట్. ఆ రిక్వైర్మెంట్కి ఎన్ని టేబుల్స్లో స్టేజింగ్ టేబుల్లో డేటా వస్తుంది అది. సో డైరెక్ట్గా ఫైల్సే రావు కొన్నిసార్లు, డైరెక్ట్ స్టేజింగ్ టేబుల్లోకి డేటా వస్తుంది. ఎలా వస్తుంది? సో వాళ్ళ డేటాబేస్లో వాళ్ళ టీం ఉంటుంది. వాళ్ళ టీం ఏం చేస్తారంటే ఈ స్టేజింగ్ టేబుల్లో లోడ్ చేస్తారు. వాళ్ళు లోడ్ చేసి మన డేటాబేస్లో ఎక్కించుకోమంటారు. ఫ్లాట్ ఫైల్లో కాకుండా స్టేజింగ్ టేబుల్లో డైరెక్ట్ డేటా వచ్చేస్తుంది. స్టేజింగ్ టేబుల్లో వస్తుంది కదా, అట్లా సిమిలర్గా. ఓకేనా? వాళ్ళ డేటాబేస్ నుంచి స్టేజింగ్ టేబుల్లో మనం పంపిస్తారు, మనం దాన్ని లోడ్ చేసుకోవాలి. జస్ట్ వ్యాలిడేషన్ చేసుకొని లోడ్ చేసుకోవడమే. మేము కూడా ఇక్కడ ఏం చేస్తామంటే వ్యాలిడ్ డేటాని ఇక్కడ ఉంది కదా స్టేజింగ్ టేబుల్కి పంపిస్తాం. ఇది స్టేజింగ్ టేబుల్. XXRD_DAT అంటే XXRP DAT అంటే ఏంటిది? ఇన్సర్ట్ ఇంటూ ప్యాకేజ్లో ఉన్న అది ఏంది చూడాలి. డాట్ ఉన్న ప్రతిసారి అది ప్యాకేజ్ అయినా. ఇన్సర్ట్ దేంట్లో రాస్తాము? స్కీమా డాట్ ఏదో. సో నేను రాసేది వేరేది. మాకు ఈ స్కీమాలో ఉన్న ఈ టేబుల్కి ప్రివిలేజెస్ ఉన్నాయి. మేము ఏం చేస్తామంటే ఈ టేబుల్లో డేటా పెట్టేసి వాళ్ళకి చెప్తాం. సో డేటా లోడ్ అయిపోయింది. ఓకేనా? ఈ డేటా వాళ్ళకి వెళ్తా ఉంది స్టేజింగ్ టేబుల్. వాళ్ళు రాసుకుంటారు. ఈ స్కీమా వాళ్ళు యూజ్ చేస్తుంటారు అనమాట. వేరే టీం వాళ్ళు ఈ టేబుల్ నుంచి డేటా ఫెచ్ చేసుకుంటారు. అర్థమైందా? ప్రతిసారి ఫ్లాట్ ఫైల్లోనే డేటా వస్తుంది అనేది ఏం కాదు. డైరెక్ట్గా స్టేజింగ్ టేబుల్లోకి వచ్చేస్తుంటారు. వాళ్ళు ఈ టేబుల్లో డేటా తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకుంటారు. ఓకేనా? అట్లా ఏదో క్వశ్చన్. ఎక్కడ యూజ్ చేస్తాం ప్రాగ్మా అటానమస్ ట్రాన్సాక్షన్? ఏ సినారియోస్లో యూజ్ చేస్తాము అంటే ఎక్కువ డీబగ్గింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. డీబగ్గింగ్ ప్రొసీజర్స్లో అంటే లాగ్ అనమాట. లాగ్ డేటా ప్రింట్ చేసేదానికి, లేదంటే ఏదైనా ప్రింట్ చేసేదానికి ఏదైనా ప్రొసీజర్స్ ఉంటాయి. సో అక్కడ యూజ్ చేస్తాం దీన్ని. టేబుల్ ఏదైనా ఇన్సర్ట్ చేసేటప్పుడు కదా ఐ యూజ్డ్ ఇన్ డీబగ్ ప్రొసీజర్. డీబగ్ అంటే ఏంది? నేను మొన్న చెప్పిన ఒక ప్రొసీజర్ ఒకటి క్రియేట్ చేసుకొని అందులో ఒక టేబుల్లో ఇన్సర్ట్ స్క్రిప్ట్ రాసి పెట్టుకుంటాం. మల్టిపుల్ లొకేషన్స్ నుంచి ఆ ప్రొసీజర్ని కాల్ చేస్తూ ఉంటాను. నేను ఏం పారామీటర్ పాస్ చేస్తాను, ఏ లొకేషన్లో ఉన్నాం అన్న మెసేజ్ ఒకటి పాస్ చేస్తూ ఉంటాం. చెప్పినాను, మర్చిపోయింటారు. కరెంట్ టైం స్టాంప్ కానీ ఏదైనా పాస్ చేస్తే ఓకేనా? నంబర్స్ అట్లా. ఓకే, అక్కడ యూజ్ చేస్తాం ఎక్కువ. సో ఐ యూజ్డ్ ఇన్ డీబగ్ ప్రొసీజర్. నెక్స్ట్ ఏమన్నా ఉన్నాయా తెలియకుండా? సేమ్ పారామీటర్ నేమ్స్ యూజ్ చేయొచ్చా అని అడిగారు. సేమ్ పారామీటర్ నేమ్స్ యూజ్ చేయొచ్చా మనం ప్రొసీజర్లో కానీ ఏదన్నా? సేమ్ పారామీటర్ నేమ్స్ కాదు, సేమ్ నంబర్ ఆఫ్ పారామీటర్స్ అడిగింది. Q9 can we create a procedure? Can we create a procedure with the same number of parameters? Create చేయొచ్చా?
చూద్దాం. క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ ఇండిపెండెంట్ ప్రొసీజర్స్ అవ్వదు, రీప్లేస్ అయిపోతాయి. క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ ఏంటిది, ప్యాకేజ్ లోపల ప్యాకేజ్ డేటా పీకేజీ ప్రొసీజర్ అయితే ఇండిపెండెంట్ స్టాండ్ అలోన్ ప్రొసీజర్ అయితే ఏమవుతుంది, ఓవర్ రైడ్ అయిపోతాయి. ఓవర్ రైడ్ అయిపోతాయి. అది పాతదల్లి క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ అన్నాక ఆ ప్రొసీజర్ ఓవర్ రైడ్ అయిపోతుంది. ప్యాకేజ్ లోపల అయితే ఇవన్నీ పాసిబిలిటీ. ప్యాకేజ్ యాజ్ ఎండ్ అనుకుందాం. ప్రొసీజర్ ఏంటిది, క్యాల్సీ అండర్ స్కోర్ ప్రొసీజర్. దీని పారామీటర్స్ p అండర్ నంబర్ 1 ఇన్ నంబర్ సేమ్ ప్రొసీజర్, సేమ్ పారామీటర్ నేమ్ కాకుండా సేమ్ పారామీటర్ నేమ్ కూడా ఉండొచ్చు. క్రియేట్ అయింది. ఇది క్రియేట్ అయిందంటే బాడీ కూడా క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ రూల్ ఏంటంటే ప్రొసీజర్ నేమ్ సేమ్ ఉండొచ్చు, పారామీటర్ నేమ్ కూడా సేమ్ ఉండొచ్చు, బట్ దాని డేటా టైపు ఖచ్చితంగా డిఫరెంట్ ఉండాలి ఖచ్చితంగా. అర్థమైందా? డేటా టైపు డిఫరెంట్ ఉండొచ్చు, లేదంటే నంబర్ ఆఫ్ పారామీటర్స్ వేరియేషన్ ఉండొచ్చు. p_num2 ఇన్ నంబర్. ఏ చేంజ్ ఏదో ఒక చేంజ్ ఉండాలి. ఇక్కడ 2 పారామీటర్స్ ఉంటే ఇక్కడ ఒక పారామీటర్, ఇక్కడ నంబర్ కూడా పెట్టుకో, నో ప్రాబ్లం. అర్థమవుతుందా? కానీ ఇక్కడ నంబర్ ఉంటే మళ్ళీ ఇక్కడ నంబర్ రాకూడదు. ఒకటే ఉంటే ఇక్కడ నంబర్ ఉంది అనుకో, ఇక్కడ నంబర్ ఉండకూడదు. ట్రై చేద్దాం. ఇక్కడ నంబర్ ఏమొచ్చింది, కాన్ఫ్లిక్ట్స్. కాన్ఫ్లిక్ట్స్ అంటే ఏంది, కాన్ఫ్లిక్ట్స్ అంటే ఏంది, ఓవర్ రైట్ అయిపోతాం. రెండు ఒకటే సేమ్ అన్నట్టు అనమాట. రెండు అని ఏమంటారు తెలుగులో, క్యాప్ ఇలా అయితే అవుతుంది. విత్ సేమ్ నంబర్ ఆఫ్ పారామీటర్స్. ఎస్ ప్రొసీజర్ అంటే ప్యాకేజ్ ప్రొసీజర్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఓవర్ రైడ్ అంటే ఓవర్లోడ్ ఫంక్షన్స్ ఎక్కడ క్రియేట్ చేస్తామంటే ప్యాకేజ్ లోపల ఉన్న ప్రొసీజర్స్ క్రియేట్ చేస్తాం. నువ్వు బయట ప్రొసీజర్ క్రియేట్ చేసినావు అంటే రీప్లేస్ అయిపోతుంది. క్రియేట్ ఆర్ రీప్లేస్ కదా, ఆ కోడ్ వెళ్ళి ఈ కోడ్ వచ్చేస్తుంది. పెట్టి చూడు, ఎర్రర్ వస్తుంది. ఓకేనా? ప్యాకేజ్ లోపల మాత్రమే ఫంక్షన్ ఓవర్లోడింగ్, ప్రొసీజర్ ఓవర్లోడింగ్ వస్తాయి అనమాట. when we create a package procedure with can we create a package with the same number of parameters? Yes, we can create, but data type must be different. Example, ఓకేనా? ఖచ్చితంగా డిఫరెన్స్ ఉండాలి. ఇప్పుడు ప్యాకేజ్లో రెండు ప్రొసీజర్ సేమ్ క్రియేట్ అయినప్పుడు మాకు కాల్ చేయాలంటే ప్యాకేజ్ నేమ్ డాటా ప్రొసీజర్ పారామీటర్స్ ఉంటాయి. నువ్వు నంబర్ పాస్ చేస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, క్యారెక్టర్ పాస్ చేస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? నంబర్ పాస్ చేస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, క్యారెక్టర్ పాస్ చేస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా నువ్వు పాస్ చేసి ఇదే ఎగ్జిక్యూట్ అవుతుంది, అది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా? వేర్ క్యాట్ సింగిల్ కోర్స్ పెట్టి పాస్ చేస్తానేమో ఎందుకు చేస్తాం. ఇప్పుడు ఎలా చేస్తామంటే ఇలానే చేయము. సో నేను కూడా చేసినాను కూడా. నంబర్ ఆఫ్ పారామీటర్స్ డిఫరెంట్ ఉంటాయి. నంబర్ ఆఫ్ పారామీటర్స్ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటాయి. ఓకేనా? నేను యూజ్ చేసిన రియల్ టైంలో. ఓకే, నెక్స్ట్ ఏమన్నా క్వశ్చన్?
మన వర్క్ ఇస్తేనే ఎట్టనే మ్యాక్సిమం ప్రొసీజర్ ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాం వర్క్ డిప్లాయ్మెంట్ సార్ ఇప్పుడు డిప్లాయ్మెంట్ సిఐసిడి ప్రాసెస్ సిఐసిడి ప్రాసెస్ సిఐసిడి పైప్ లైన్ అవి రకరకాలు ఉంటాయి. ఏదో ఒకటి చెప్తున్నారు. ఓకేనా? ఫస్ట్ ఏం చేస్తాం మనం? డిప్లాయ్మెంట్. సో కోడ్ ఏం చేస్తాము? ఫస్ట్ ఆఫ్టర్ ఫినిషింగ్ యూనిట్ టెస్ట్ కేస్, యూనిట్ టెస్ట్ ఏమవుతుంది? వీ హ్యావ్ టు మూవ్ లేటెస్ట్ కోడ్ టు రిపాజిటరీస్ ఏమున్నాయి? గిట్ ఎస్విఎన్. ఎస్విఎన్ అంటే టాటా ఇస్ ఎస్విఎన్. టాటా ఇస్ ఎస్విఎన్ గిట్, కానీ టాటా ఇస్ ఎస్విఎన్ కానీ ఎస్విఎన్ అనే అంటారు. సో ఇవన్నీ రెండు ఏమంటే వర్షన్ కంట్రోల్స్. ఈరోజు అడిగినారు వర్షన్ ఆర్ యూజింగ్ వర్షన్ కంట్రోల్ టూల్ అని. వర్షన్ కంట్రోల్ పేరు ఎందుకు చెప్తారు? వర్షన్ కంట్రోల్ టూల్ సింపుల్ సింపుల్గా కనబడుతుంది కదా స్క్రీన్. ఇక్కడ సరే ఈ ఫైల్ నా దగ్గర లేటెస్ట్ ఫైల్. ఇక్కడ నా దగ్గర ఫైల్, నా లోకల్ ఫైల్ ఏదో ఉంది, ఇండెక్స్ ఏదో ఉంది, ఫైల్ ఉంది. నేను దీన్ని ఈ ఫైల్ని ఈ ఫోల్డర్లో వేస్తున్నాను. ఆల్రెడీ ఆ ఫోల్డర్లో ఈ ఫైల్ ఉంది. ఓకేనా? నేను కాపీ చేస్తే ఏమవుతుంది? ఏదేసింది? రీప్లేస్ చేయాలన్నా అని అడిగింది. రీప్లేస్ చేస్తే ఏమవుతుంది? పాత కోడ్ పోయి కొత్త కోడ్ వస్తుంది. కానీ వర్షన్ కోడ్ ఎస్విఎన్ ఇవి కూడా కైండ్ ఆఫ్ ఫోల్డర్సే అనుకుంటే అది ఏం రీప్లేస్ చేయదు. ఓకేనా? పాత కోడ్ అదే ఫైల్ నేమ్తోనే ఉంటుంది, కొత్త కోడ్ మళ్ళీ అదే నేమ్తో ఉంటుంది. బట్ అది వర్షన్ 1 అయితే ఇప్పుడు వర్షన్ 2. ఇప్పుడు కొత్త ఫైల్ నేను అప్డేట్ చేసిన దాంట్లో ఎర్రర్ వచ్చింది అనుకో, ఏం చేస్తారంటే పాత కోడ్ తీసుకొని వస్తాం. అర్థమైందా? వర్షన్ కంట్రోల్ అర్థమవుతుందా? వర్షన్ కంట్రోల్ ఏమని అర్థమైందా? ఎక్సెల్లో చూసా వర్షన్ సెట్ పెట్టాలి. అర్థమైందా? ఏమని వర్షన్ కంట్రోల్ ఉన్నావా లేదా? అయ్యో వీడియో చూసుకో. హలో, నిద్రపోయింది. అర్థమైందా? వర్షన్ కంట్రోల్ ఎస్విఎన్ వాడినావు కదా నువ్వు. గిట్ విన్ఎస్సిపి ఏమన్నా పంపు చేసా? కాపీ చేసుకున్నాను, ఫోల్డర్స్ మూవ్ చేసుకున్నాను. అది విన్ఎస్సిపి పుట్టి ఆ విన్ఎస్సిపి ఇలా అడిగింది రిపాజిటరీ. అది 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ దో అట్లుంటారు. అయ్యో, నేను 5 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మీరు కంపేర్ చేసుకోండి. 5 ఏళ్ళ తర్వాత మనకు అది సేమ్ కదా. విన్ఎస్సిపి సేమా? ఎస్విఎన్ ఏందో నాకేం తెలుసు, నేను చూడలేదు ఇప్పుడు. స్టాప్ చేస్తున్నా. అది కంప్లీట్ చేసి ఏది ఎట్లా అవును కంప్లీట్ చేయాలా? నేను
ఓకేనా. సో ఆఫ్టర్ ఫినిషింగ్ యూనిట్ టెస్ట్ వీ హ్యావ్ టు మూవ్ లేటెస్ట్ ఫైల్ టు రిపాజిటరీ. రిపాజిటరీ అంటే ఏంది, ఫైల్ లైబ్రరీని రిపాజిటరీ అంటారు. సో రిపాజిటరీలో ప్రతి కోడ్ ఉంటుంది దాంట్లో, ఫైల్ రూపంలో ఉంటుంది. సర్వర్ అంటే అది గ్లోబల్గా అందరికీ యాక్సెసిబుల్ ఉంటుంది. మీ ప్రాజెక్ట్ వాళ్ళకి అందరికంటే పబ్లిక్ కాదు. మన ప్రాజెక్ట్ అంటే గిట్ ఫోల్డర్. సో అంటే బ్రాంచెస్, ఈ కోడ్ ఒక్కొక్క టీం సంబంధించిన కోడ్స్ మొత్తం అంత కోడ్ అక్కడ ఉంటుంది. వర్షన్ కంట్రోల్ ఫోల్డర్స్ అంటే సేమ్ నేమ్తో నువ్వు మళ్ళీ కమిట్ చేసినావంటే కమిట్ చేయాలి. కమిట్ చేస్తే పాత కోడ్ ఉంటుంది, కొత్త కోడ్ ఉంటుంది. సో కొత్త కోడ్లో ఏదైనా నువ్వు ప్రాపర్గా సరిగ్గా పెట్టలేదనుకో పాత కోడ్ తీసుకుని రావచ్చు. ఓకేనా, పాత వర్షన్ని మనం తీసుకురావచ్చు. సో అది వర్షన్ కంట్రోల్. కోడ్ పెట్టుకున్నాక ఏమవుతామో మళ్ళీ, సో ఆ కోడ్ పాత వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ DBA team to migrate to higher environments. Higher environments అంటే ఏంది, అంటే ఏంటంటే SIT అంత హయ్యర్ ఏం కాదు. UAT ప్రొడక్షన్ చెప్తాం. ఆ పాత్ ఇస్తాం. ఫైల్ మనం సేవ్ చేసి ఉంటాం కదా, దానికి పాత్ ఒకటి ఉంటుంది. ఆ పాత్ ఇస్తాం. ఈ పాత్రలో ఆ ఫైల్ ఉంది, దాన్ని చేయమని ఇస్తాం. సో DBA టీమ్ మీరు మైగ్రేట్ అంటే ఏంది, కంపైల్ చేస్తారు. కంపైల్ వాడు డౌన్లోడ్ చేసుకుంటాడు, వాడు కాపీ చేసి పెట్టుకుంటాడు, డేటాబేస్ సర్వర్లో మూవ్ చేసుకుంటాడు, వాడు పని వాడు చేస్తాడు. అవన్నీ నేను ఆల్రెడీ క్లాస్లోనే చెప్పినా. సో యూఏటీ యాక్సెప్టెన్స్ రావాలా. ఆ యూఏటీ యాక్సెప్టేషన్ అంటే ఎలా వస్తుంది, ఇది అయిన తర్వాత క్యాబ్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. క్యాబ్ మీటింగ్లో ప్రెజెంట్ చేయాలా. సో దిస్ కోడ్ వీఆర్ మూవింగ్ టు ప్రొడక్షన్ దిస్ వీక్. నాకు ఏమన్నా డెవలప్ చేసి పంపించేసాను కొద్దిసేపు పాయింట్లో, దాన్ని కామెంట్స్ యాడ్ చేసి ఎక్సెల్ ఫైల్లో మనం పంపిస్తారు. ఆ కామెంట్స్ మనం క్లియర్ చేయాలి. అది సపోర్టింగ్, అది టెస్ట్ చిన్న చిన్నవి ఇవన్నీ. కోడ్ మైగ్రేషన్ చేయాలంటే సో ఫస్ట్ యూఏటీ యాక్సెప్టెన్స్ ఉండాలా. యూఏటీ యాక్సెప్టెన్స్ అయిన తర్వాత సో క్యాబ్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, వీక్లీ వన్ జరుగుతూ ఉంటుంది. సో ఎవరు కోడ్ ప్రొడక్షన్ మూవ్ చేస్తున్నారో వాళ్ళంతా పంపించుంటారు ముందే మెయిల్లో. సో తర్వాత ఆడు ఉంటాడు అనమాట, కష్టం అంటే చేంజ్ మేనేజర్ అంటే ఆయన ఉంటాడు. సో ప్రజెంట్ చేయాలా. సో ఈ కోడ్ ఏం చేంజ్ చేస్తున్నాము, లేదా ఈ కోడ్ ఏం చేస్తుంది అది వాళ్ళు ప్రజెంట్ చేయాలి. టికెట్ నంబరు వాళ్ళు రైజ్ చేసి ఉంటారు, టికెట్ నంబరా మెయిలా ఏదో ఒకటి అది వాళ్ళు చూపించాలి. సో దీనికి అగెన్స్ట్గా ఈ కోడ్ మేము డెవలప్ చేసినాము, ఈ చేంజ్ చేసినాము, ఈ చేంజ్ ఈ వీకెండ్లో ప్రొడక్షన్కి వెళ్తుంది అని చెప్పాలి. వాళ్ళు అక్కడ అప్రూవ్ ఇచ్చినాక అంత యాక్సెప్టెన్స్ మెయిల్ ఉంటుంది, దాన్ని తీసుకుని DBAకి పంపించాలి. DBA వాడు ఏం చేస్తాడంటే ఆ కోడ్ని తీసుకుని వచ్చి నెక్స్ట్ ఈ నిద్రపోయింది ఆమెని. ఎక్కడ అలా ఉంటాను